హాయ్ అండి అందరికీ. ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? మా మనవల కోసం భోగి పిడకలు పెడుతున్నానండి. మా మనవలిద్దరి కోసం. వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళ పేరు మీద అయితే నేను ఇక్కడ భోగి దండలు అయితే వేస్తానండి భోగి రోజు. అందుకోసం నేనైతే భోగి పిడకలు పెడుతున్నాను. చిన్నప్పుడైతే భోగి అంటే చాలా సరదాగా ఉండేదండి. ఇంకా భోగి పిడకలు మేమే ఒకరోజు అందరం పెట్టుకునేవాళ్ళం. ఒకరోజు స్కూల్ మరీ ఎగ్గొట్టేసి మరీ పెట్టుకునేవాళ్ళం. ఆదివారం పెట్టుకోవచ్చు కానీ ఆ వంకన స్కూల్ ఎగ్గొట్టేసి పిడకలు పెట్టుకునేవాళ్ళం అండి. మా ఇంట్లోనైతే మా చెల్లి, నేను, మా అన్నయ్యలు అందరం నాకు పెద్ద దండ కావాలంటే నాకు పెద్ద దండ కావాలని చెప్పి పోటాపోటీగా పిడకలు పెట్టుకునేవాళ్ళం అండి. మా ఇంట్లోని చాలా ఆవులు ఉండేవి. ఆ పేడ కూడా ముందుగానే తీసి ఉంచుకొని పెట్టుకునేవాళ్ళం. ఇంకా భోగి రోజు అంటే ఇంకా మహా సరదా అండి. ఉదయాన్నే లేచి కట్టెల పొయ్యి మీద నీళ్ళు మరగబెట్టుకొని ఇంకా అమ్మ వాళ్ళైతే నలుగు పెట్టి కుంకుడుకాయతోటి తలస్నానాలు చేపించి కొత్త బట్టలు వేసుకొని రెడీ అయ్యి భోగి దండలు పట్టుకొని భోగి మంట దగ్గరికి వెళ్ళేవాళ్ళమండి. మా ఊర్లోని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే చోటే భోగి మంట వేస్తారు. ఊరందరూ కూడా అక్కడికే వచ్చి భోగి దండలు వేస్తారండి. ఇప్పటికీ అదే ఆచారం ఉంది. ఇంకా చీకటినే ఇంకా తెల్లవారక ముందే వేసేయాలి భోగి దండలు. అక్కడికి వెళ్ళి భోగి దండలు వేసేవాళ్ళమండి. అయితే ఇవి పెద్ద పిడకలో పెడుతున్నాను కదండి, ఈ వీటిల్ని అమ్మ నాన్న పిడకలు అనేవాళ్ళమండి మేము. కోలగా ఒక పిడక, రౌండ్గా ఒక పిడక, పెద్ద పిడకలు పెట్టి దాని చుట్టూ చిన్న పుల్లతోటి కన్నాల్లా పెట్టి వాటిని తల్లిదండ్రుల పిడకలని అనేవారమండి చిన్నప్పుడు. అవి మధ్యలో గుచ్చి అటు ఇటు చిన్న పిడకలు గుచ్చి దండ తయారు చేసుకునే వాళ్ళమండి. ఈ విధంగా పుల్లతోటి చుట్టూ కన్నాలు పెట్టి అది ఎందరుంటే అందరికి ఒక్కొక్కరికి తల్లిదండ్రి పిడకలు రౌండ్ది ఒకటి, కోలుగున్నది ఒకటి, 2 పిడకలండి. అలా చేసేవాళ్ళం. ఇంకా మంటలు వేసుకొని ఇంటికి వచ్చేసరికి వేడి వేడిగా అట్లు టిఫిన్ రెడీగా ఉండేది. ఆ అట్లకైతే మా చిన్నప్పుడైతే ఈ చట్నీలు గట్టి వేసుకునే వాళ్ళం కాదండి. ఇంత నువ్వుల నూనె వేసుకొని అట్లు ముంచుకొని తినేవాళ్ళం. ఆ భోగి అంటే ఎంత సరదా ఉండేదో మరి చెప్పలేమండి. ఇంకా మన చిన్నప్పటి రోజులైతే ఇంకా మరి రావు. ఇప్పుడు పిల్లలకైతే మన సరదాలు అస్సలు లేవండి. పాపం వాళ్ళకి ఎంతసేపు వాళ్ళ చదువులతోటే సరిపోతుంది. వాళ్ళకి ఖాళీ ఉండడం లేదు, ఇలాంటి సరదాలు కూడా వాళ్ళకి లేవు. చిన్నప్పుడు రోజులైతే ఇంకా గుర్తుకు తెచ్చుకుంటుంటే మళ్ళీ ఆ రోజులు వస్తే బాగుంది అనిపిస్తుంది. మేమైతే రెడీ అయిపోయి మా ఇంటి దగ్గర మా పెదనాన్నగారు, మా నాన్నగారు బయట పెద్ద బియ్యం బస్తాలు పెట్టుకొని కొత్తవి పంచెలు అంటారు, పంచెలు చీరలు పెట్టుకొని కూర్చుండేవారు. మేము కూర్చుంటే మా చేత అందరికీ బియ్యం అన్నీ ఇప్పించేవారండి. ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుండండి.